ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మ్యాచ్ ఏంటంటే సింగిల్ బ్యాటింగ్ 3 ఓవర్లు. ఓకేనా? మొత్తం 6లు ఉన్నాయి, 4లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే, బాగా గట్టి కొడితే మాత్రం అవుట్. 3 ఓవర్లు. ఓకే, 6లు ఉన్నాయి. ఓకే, ఇగో ఇవాళకు నాకే ఈ సైడ్కు ఇవాళకు నెక్స్ట్ నువ్వే మామ వెంకటేష్, నాకు ఇవాళకు నరేష్ ఇవాళకు పెద్ద కన్నయ్య నువ్వు ఫస్ట్, పెద్ద కన్నయ్య సెకండ్, నరేష్ థర్డ్, చిన్న కన్నయ్య ఫోర్త్, నేను ఫిఫ్త్. చూద్దాం ఈ మ్యాచ్ లో సింగిల్ బ్యాటింగ్ కదా, ఎవరు ఎక్కువ పరుగులు కొట్టి టాప్ ప్లేస్ లో ఉంటారో. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే, 6 కొట్టచ్చు, లాస్ట్ బౌలింగ్ నేనే. లెట్స్ గో ఫ్రెండ్స్. మా సందుబాయ్ అయితే ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అయితే పట్టిండు. ఎంత పడతావు? తెలియదు, చూసుకుంటా ఓడేనా? ఫస్ట్ బాల్ ఫ్రెండ్స్, కొట్టిండు 6. ఫ్రెండ్స్ ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. సెకండ్ బాల్ చూద్దాం. కొట్టిండు 6. సందుబాయ్ చికెన్ తినొచ్చిన మిస్. ఫ్రెండ్స్ 4. ఫ్రెండ్స్ మళ్ళా 4. 2 6లు 2 4లు. ఎన్నో బాలే? ఇప్పుడు సెకండ్ ఓవర్ చిన్నగానే బౌలింగ్ వేస్తాడు. కొట్టి 4. ఓ బాల్ 4 ఫ్రెండ్స్. 2 4లు కొట్టి నాన్ స్టాప్. సంతుబా అవతలని మొత్తం. ఓ 4 పోయేది. ఫ్రెండ్స్ 5th బాల్. ఇప్పుడు ఏదైతే చూద్దాం. కొట్టిండు క్యాచ్. ఓ ఫ్రెండ్స్ ఈ జాలి కడ అయింది. అయి ఓ సెకండ్ అయి కింద పడ్డాయి. ఓ కొట్టిండు 6. ఫ్రెండ్స్ లాస్ట్ ఓవర్ మొత్తం 34 రన్స్ కొట్టిండు 12 బాల్స్కే. మరి ఇప్పుడు లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ మిస్. మరి సెకండ్ బాల్ ఏమైతే చూద్దాం. ఓ నాట్ బాల్. మరి థర్డ్ బాల్. ఓ నాట్ బాల్. ఫ్రెండ్స్ లాస్ట్ 3 బాల్ ఉన్నాయి. ఏం చేస్తాడు చూద్దాం. హాఫ్ సెంచరీ వేసుకుంటాడా? ఓ 4 38. సంతపా 2 బాల్లకు 2 6 కొట్టినా అనుకో హాఫ్ సెంచరీ కొడతా. ట్రై అట చూద్దాం మరి. ఓ వెనకంటి హాఫ్ సెంచరీ మిస్ అయిపోయింది. లాస్ట్ బాల్ కొట్టిడు అంటే లేదు. ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిన సంతోష్ 18 బాల్లకు 38 రన్లు కొట్టిండు. ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ చిన్న నేను కన్నయ్య సెకండ్ బ్యాటింగ్ చూద్దాం. కన్నయ్య ఎన్ని రన్లు కొడతాడు? ఓకే, కన్నయ్య సెకండ్ బ్యాటింగ్. ఫ్రెండ్స్ చూద్దాం కన్నయ్య ఎన్ని రన్లు కొడతాడు. 38 కొట్టిండు. సేట్ అయితే గుర్తుంచుకో కౌంట్. సో ఫస్ట్ బాల్ ఆఫ్ ద కన్నయ్యకు 4 డైరెక్ట్ నాట్ 4 లాస్ట్ కట్టకట్టింది 4 రన్స్ తోటి కన్నయ్య స్టార్ట్ చేసిండు. మెల్లగొట్టు గట్టి కొడితే అవుతాం. డిఫెన్స్ అయిపోయింది. వైట్ మెలగై చిన్నగానే మెలగై. ఫోర్ 3 balls 8 పరుగులు. మెల్లగొట్టు. 4th బాల్ గుడ్ బౌలింగ్ చిన్నగానే టెక్నికల్ వేస్తుండు. 5th బాల్ క్యాచ్ 4 పోయింది. 3 4లు అయితే కొట్టిండు. లాస్ట్ బాల్ 12 రన్స్ కన్నయ్య 6 కొట్టిండు. 18 రన్స్ అయితే కొట్టిండు ఫస్ట్ ఓవర్లో. ఫ్రెండ్స్ ఒక ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 18 పరుగులు కొట్టిండు. సెకండ్ ఓవర్ కన్నయ్యకు క్యాచ్ 6 కొట్టిండు. ఫస్ట్ బాలే చిన్నగానే జరుగు ఫీల్డింగ్. క్యాచ్ మిస్. క్యాచ్ ఓ జస్ట్ క్యాచ్ మిస్. ఇక నేను ఫీల్డింగ్ ఎత్తిరా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నర్సన్ అయితే థర్డ్ బాల్ ఎత్తుండు. క్యాచ్ లక్ ఫర్ కన్నయ్య. క్యాచ్ అవుటే. నరేష్ స్టార్ట్ బ్యాటింగ్ అయితే వస్తుండు. చూద్దాం కన్నయ్య ఎంత కొట్టినావు. 30 స్కోర్ కొట్టిండు. బాబు 10 balls కొట్టిండు. నరేష్ అయితే బ్యాటింగ్ వచ్చిండు. చూద్దాం నరేష్ ఎన్ని రన్లు కొడతారు. ఓ బెస్ట్ ఫీల్డింగ్. స్టెప్ క్యాచ్ ఉంటే మంచిగా ఉంటుండే. అయితే 6లు ఉన్నప్పుడు స్టెప్ క్యాచ్ పెట్టుకోవాలి. అది ఒకటి అర్థమైంది మాకు. 6 ఉన్నప్పుడు స్టెప్ క్యాచ్ పెట్టుకోవాలి.
ఓ మొత్తం నరేష్ వన్ సైడ్ కొడుతుండు, కన్నయ్య వన్ సైడ్ ఒకటే తీరు బాల్ వేస్తుడు, నరేష్ ఒకటే తీరు కొడుతుండు. 3 బాల్ కంప్లీట్ అయిపోయినాయి, 0 పరుగులు. ఓ వావ్ 6 ట్రై చేసాడు నరేష్ మొత్తం బ్యాట్ లెక్కే 2 దీనికి ఆడినాయి, 4 ఏంటి. 5th బాల్ ఓ బౌల్డ్ అవుతుండే, 0 పరుగులు. ఇంతకుముందు మ్యాచ్లో మంచిగా ఆడింది లాస్ట్ టైం వీడియోలో, ఇప్పుడు తడబడుతుంది 6 అనేసరికి. లాస్ట్ బాల్ వావ్ మెడిన్ ఓవర్ చేసిండు, టఫ్ సిచ్యువేషన్లో మెడిన్ ఓవర్. నరేష్ ఏం పర్లేదు, ఇంకా 12 బాల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక సెకండ్ ఓవర్ వేస్తుండ్రు మన సేటు. వా ఇక ఫైనల్లీ 4 అయితే కొట్టిండు పో నరేష్. బాల్ స్పిన్ అవుతుందరా, 4 పరుగులు నరేష్. వావ్ మిస్. నరేష్ అప్పట్లెక్క టెస్ట్ ఆడు రన్స్ వస్తాయి, నువ్వు ఊపాలని బ్యాట్ కనతలేదు బాల్. 3rd బాల్ బాల్ ఎనుకోతుంది, నరేష్ ముంగడుకోతుండు. 4th బాలా, 4th బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్. ఓ లక్, బ్యాట్ లక్, మొత్తం పిల్లర్లకే కొడుతుండు నరేష్. అయితే గ్యాప్ షాట్లు కొడతలేడు, మొత్తం పిల్లర్లకే కొడుతుండు. అదృష్టాన్ని పరీక్షించుకుంటుండు నరేష్. క్యాచ్ క్యాచ్ క్యాచ్, ఓ షర్ట్ క్యాచ్. జాలి కట్టింది, జాలి కొంచెం లూజ్ అయింది, మళ్ళీ మీది కట్టాలా. లాస్ట్ బాల్ ఓ బోల్డ్ మిస్. మొత్తం అయితే నరేష్ 4 పరుగులు కొట్టిండు. 3rd ఓవర్ చిన్న కన్నయ్య వేస్తుండు. ఓ వాట్ ఏ బౌలింగ్. నరేష్ కన్ఫ్యూజ్ అవుతుండు రన్స్ కొట్టడానికి. ఓ వాట్ నీ బ్యాట్ లాక్ కూడా నరేష్ కాల్ కంటి 4, నా సంతమా కాల్ కంటి 4 పోలేదు మళ్ళా. నరేష్ మొత్తం బ్యాట్ లాక్లు అన్ని 4లు మిస్ అవుతున్నాయి. ఇది కూడా అంతే, వైట్ పోతే జరిగిండు, పాపం అంటింది. మొత్తం మీద 4 పరుగులు కొట్టిండు. ఫైనల్లీ ఒక 6 అయితే కొట్టిండు, 10 రన్స్. ఓ క్యాచ్ అవుట్ అయిపోయిండు. ఫైనల్లీ నరేష్ అయితే అవుట్ అయిపోయిండు. ఇప్పుడు చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. చిన్న కన్నయ్య 38 రన్ల పైన కొడితే నువ్వు ఫస్ట్ ప్లేస్ వస్తావు. ఓకే ఫ్రెండ్స్, ఇక చిన్న కన్నయ్య అయితే బ్యాటింగ్ వచ్చేసిండు. చూద్దాం ఎన్ని పరుగులు కొడుతున్నాడు. కన్నయ్య బౌలింగ్ వేస్తుండు. కన్నయ్య 6 క్యాచ్ డ్రాప్, ఫస్ట్ బాల్ క్యాచ్ డ్రాప్. 6 కొట్టిండు, నా దగ్గర గుంజ కట్టింది. ఫైనల్లీ చిన్న కన్నయ్య వెరైటీ షాట్ కొట్టి 6 అయితే కొట్టిండు. క్యాచ్ అవుట్. వావ్ బౌండరీ మీద పట్టేసిండు కన్నయ్య. చిన్న కన్నయ్య అవుట్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాటింగ్ వస్తున్నా ఫ్రెండ్స్. నేను బ్యాటింగ్ అయితే వచ్చిన, భారీ టార్గెట్ అయితే ఉంది. బ్యాట్ చేంజ్ చేసిన బ్లాక్ బ్యాట్ బ్యాట్ ఇరుద్దు మళ్ళా. అరే నేను కూడా తిరిగి వద్ద పిల్లలకు నరేష్ నీ దోస్తు మొత్తం ఏదైతే అక్కడ 2 పిల్లర్లు ఎక్స్ట్రా కాకుండా ఈ మొగరాలు 2 ఎక్స్ట్రా పిల్లర్లు. అరే 6 మిస్ అయిపోయింది. అవుట్ మిస్. అరే నరేష్ నేను ఎగతాళి అవునంటే మాకన్నా నెంబర్ 1 ఈ ఫీల్డర్, సారీ ఈ పిల్లర్ల ఫీల్డింగ్ చేస్తలే మాకన్నా. ఒక్కరండి రాపై 4 బాల్ అయిపోయినాయి. సంతమా ఈ టైంకి ఎదురు కొట్టిండు. ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లర్ కట్టింది. గోల్డ్ రన్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. పాప మా దాడైతే నర్సన్ లెక్క బ్యాడ్ లక్. ఫైనల్లీ ఒక 4 అయితే కొట్టినాయి ఓవర్లో. ఇప్పుడైతే కొద్దిగా ఆరాంశం ఉంది. కన్నయ్య కొంచెం టెక్నిక్ బౌలింగ్ వేస్తారు కదా, చూడ కష్టమైంది. ఇప్పుడు బౌలింగ్ వేస్తాడు. ఇప్పుడు మన షేటు కిరాణం బౌలింగ్ ఎత్తు. అయ్యో షేట్ మళ్ళా 4 మిస్ అయ్యే. అయ్యో సేటు ఏమాయే. జారున్నాయి బయటకు పోకుండా అంటే బాగా పడుతున్నాయి. 6 ఒకటి పడుతుంది గాలి మెయింటెనెన్స్ కనుక. ఫ్రెండ్స్ మధ్యలో క్రికెట్ ఆడక డ్యామేజ్లు ఉన్నాయి, సరి చేసుకుని మర్చిపోయినాం. 14 రన్స్. 6 20 రన్స్. ఫ్రెండ్స్ బ్యాడ్ లక్ అనుకుంటే ఇప్పుడు లక్కీ వచ్చింది. గుడ్ లక్. ఫ్రెండ్స్ ఇదైతే కొట్టుకుంటున్నాడు, నేను బౌలింగ్ అవుతా అని. ఇక టోటల్ అయితే నా చిన్న బౌలింగ్ అవుతుండు. ఫ్రెండ్స్ ఇల్లు కొట్టే కొట్టుడికి
భయపడుతుండు షెడ్. ఫ్రెండ్స్ నీది బ్యాడ్ లక్. కుత్తా గట్టి కొట్టిన. ఫ్రెండ్స్ 1 రన్. ఫ్రెండ్స్ సంతుబా కానీ ఎక్కువ కొడుతుండని లెక్క తప్పు అంటుండు. ఫ్రెండ్స్ లొల్ అయింది లేదు ఇవాళ దాకా. ఓ షేట్ 1 రన్ అనుకుంటే డాడీ ఎత్తుండు. అన్నా నర్సన నీకన్నా ముందాడండి ఇవన్నీ. 2 బాల్లకు ఒక 4 అన్న 6 అన్న కొడితే ఫస్ట్ ప్లేస్ వస్తా, లేకపోతే హల్దు మామ నేను ఫస్ట్ ప్లేస్. 6 44 ఇంకొక బాల్ మీ. ఫ్రెండ్స్ 1 బాల్ లీడ్ 6 రన్స్. ఎందుకంటే హాఫ్ సెంచరీకి దగ్గర. ఓ బ్యాడ్ లక్. ఫ్రెండ్స్ ఫైనల్లీ 44 కొట్టినా నేను. ఈ మ్యాచ్ మాత్రం మామూలు ఎంజాయ్ చేయలేము. మా ఈడ ఫీల్డింగ్ మాకన్నా ఎక్కువ ఈ పిల్లర్లు చేసినాయి. రేస్ నేను కొట్టినాయి 44 కానీ పిల్లర్లు ఆపినాయి మొత్తం లేనాయి. నరేష్ 10 కొట్టాను, ఒక దాదాపు 22 ఇవి ఆపినాయి. సో ఫైనల్లీ లాస్ట్ ఈజ్ ఫస్ట్ అన్నట్టు నేను 44 కొట్టినా. ఫస్ట్ అయినా 8, కన్నయ్య 30, నరేష్ 10, చిన్న కన్నయ్య 6 రన్స్ కొట్టిండు. ఫైనల్లీ ఐ ఆమ్ ద విన్నర్. సెకండ్ విన్నర్. దీనికి ప్రైజ్ లేదు.